హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రముఖ సినీ నటి కుమారి పూనం కౌర్ గారు ఒక 2 రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. అసలు ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన విషయాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, పూనం కౌర్ గారు యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ గత ప్రభుత్వం ఉండే సమయంలో అంటే 2019 నుంచి 2024 ఆ సమయంలోనే కొంతమంది రాజకీయ ప్రముఖులు, ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు తనని అప్రోచ్ అయ్యి ఒక ప్రముఖ సినీ నటుడి మీద అభియోగాలు చేయమని చెప్పి తనని రెచ్చగొట్టడం జరిగింది. దానికోసం చాలా పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఇస్తామని చెప్పి ఆశ చూపించారని ఆవిడ చెప్పడం జరిగింది. కాకపోతే ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మనకి చాలా వరకు అర్థమవుతుంది ఆ పార్టీ ఏంటనేది, అదేవిధంగా ఆ సినీ నటుడు ఎవరు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ ఆవిడ ఆ ప్రముఖ నటుడి మీద ఏ విధమైన అభియోగాల్ని పబ్లిక్గా తెలియజేయనని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఆ రాజకీయ ప్రముఖులు ఆవిడకి ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన పదవి కూడా ఇస్తామని చెప్పి ఆశ చూపించారని, కాకపోతే తను వాళ్ళు చూపిస్తున్న ఏ ఆశలకి లొంగకుండా ఆ ప్రముఖుడు నటుడి మీద ఏ విధమైన అభియోగాలు చేయడానికి ఇష్టపడలేదని ఆవిడ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా ఆ వీడియోలోని శ్రీ పోసాని కృష్ణమురళి గారు ఆవిడ పర్సనల్ విషయంలో చాలా అసభ్యకరంగా కామెంట్లు చేశారని చెప్పి, దానివల్ల చాలా వరకు తన జీవితం నాశనం అయిపోయిందని ఆవిడ చెప్పడం జరిగింది. పోసాని కృష్ణమురళి గారు లాంటి పెద్ద మనిషి ఇలాగా ఒక మహిళ మీద అటువంటి కామెంట్లు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దాంట్లో నిజం ఉందో అబద్ధం ఉందో వాటి జోలికి మనం వెళ్ళవద్దు. కాకపోతే ఒక మహిళగా తన ఇష్టాలు తనకుంటాయి. తన లైఫ్ని పబ్లిక్లో పెట్టి ఆవిడ సంబంధించిన పర్సనల్ విషయాల్ని పత్రికలతో పంచుకోవడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఆ విషయంగా ఆవిడ చెప్పుతున్న దాని ప్రకారం చాలా వరకు లాస్ అయిపోయాను, తన జీవితమే పోసాని కృష్ణమురళి గారు వేసిన అభియోగాల మీద చాలా వరకు తన జీవితాన్ని నష్టపోవడం జరిగిందని ఆవిడ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కాకపోతే ఏమైనా సరే ఒక మహిళకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని ఇలా బహిరంగంగా విమర్శించడం అనేది చాలా వరకు శోచనీయమైన విషయం. ఈ విధంగా మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం. పూనం కౌర్ గారి విషయంలోని, అదేవిధంగా బొంబాయికి సంబంధించిన ఒక సినీ నటి విషయంలోని అప్పటి ప్రభుత్వం చాలా వరకు ఇటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన విషయం ఒక్కొక్కటి ఇప్పుడే బయటకు వస్తున్నాయి. ఈ విషయాలు ఏవి 2024 ఎలక్షన్ల ముందు బయటకు రాలేదు. ఎలక్షన్లు అయిపోయి ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరు ధైర్యం తెచ్చుకొని ఈ విషయాలన్నీ బయట పెట్టడం జరుగుతుంది. అంటే ముందు ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో గత ప్రభుత్వం మీద, మరి దానికి సంబంధించిన విషయాల మీద ఏమైనా సరే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.